Come on! ఏం నాన్న ఇది? రే, ఇవాళ నీ మ్యారేజ్ డే కదా, అందుకే ఈ ఆనందం, ఈ సంతోషం. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ నాన్న. హ్యాపీ యానివర్సరీ రా. రై, ఏంట్రా ఇది? ఆఫీస్లో చాలదన్నట్టు ఇంట్లో కూడా నీ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ చేస్తున్నారా? నాకేం తెలీదమ్మా, అంతా నాన్నే చేశారు. నేను కాద్దాము, రిషినే వాళ్ళ నాన్నని సర్ప్రైజ్ చేయాలని ఇలా ప్లాన్ చేశాడు. రై రిషి, మీ నాన్న ఇవన్నీ ఇష్టమని చెప్పాడా? చెప్పలేదు నానమ్మ. మరెందుకురా ఓవర్ చేస్తున్నావు? ఆ సింధు రిషికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించుండదు వదినా. అవునవుతా, రిషి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గర ఏదో విధంగా సింధు ప్రస్తావన తెస్తానే ఉన్నాడు. రే రిషి, ఇంకోసారి దాని ప్రస్తావన కానీ దాన్ని గుర్తు చేసే పనులు కానీ చేస్తే బాగుండదు చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చేశాను? మా అమ్మ నాన్నల పెళ్లి రోజు ఈ రోజు, అందుకే చిన్న సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను. అది కూడా తప్పేనా నానమ్మ? తప్పేరా? ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న ఎప్పుడో విడిపోయారు. విడిపోయి వేరుగా ఉండే వాళ్ళకి పెళ్లి రోజులు గిల్లి రోజులు అంటూ ఏమీ ఉండవు. మీకుండకపోవచ్చు నానమ్మ, నాకుంటుంది. నీకు మాత్రం ఎలా ఉంటుందిరా? పెళ్లి రోజు లేకుండా అమ్మా నాన్న ఎలా ఉంటారు? నేను శశి ఎక్కడి నుంచి వస్తాం? పెళ్లి రోజు ఉంది కాబట్టి నేను శశి ఉన్నాం. సూపర్ రా మనవడా, ఏం చెప్పావురా? మాటలు బాగానే నేర్పించిందిరా మీ అమ్మ. నీకన్నీ దాని తెలివితేటలే వచ్చాయి. రే రిషి, ఇటువంటి అతి తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు చెప్తున్నాను. ఇంకోసారి ఇలా చేస్తే నేను ఊరుకోను అసలా. అమ్మే ఆగమ్మే. నువ్వేం ఫీల్ అవ్వకరా, మీ నానమ్మ అంతే. నువ్వేంటి తాతయ్య నానమ్మకి అంత భయపడుతున్నావు? నా పేరు కూడా చెప్పేశావు. ఒకప్పుడు మీ తాతయ్య పులేరా, మీ నానమ్మే పీలించేసేసింది. అమ్మే ఆగమ్మే. అమ్మే అమ్మే అమ్మే, ఇప్పుడు ఏమై ఉండదు? ఎందుకు ఏడుస్తా ఉండవమ్మే? నా బతుక్కి ఏడుపు కాక ఇంకేడు మిగిలిండదమ్మే. ఇప్పుడు ఏమైందని అసలా? అవ్వాల్సిందంతా ఒక పక్క అయిపోతానే ఉండదు కదా అవత. మీ అబ్బాయితో పెళ్లి కాబోయే నాకు ఏ అచ్చట ముచ్చట లేదు. కానీ సింధుతో ఆయన కలిసి లేకపోయినా వాళ్ళ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేస్తా ఉంటాడు రిషి. అది తెలుసుకుంటా ఉంటుంటే బాధగా ఉండదు దావత. చెల్లి, నువ్వు బాధపడకు. రిషి చిన్నపిల్లాడు, ఏదో తెలియక చేశాడు, దానికి ఫీల్ అవ్వాలా? అవును చెల్లి, రిషి వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తే
నిజంగా ఈ రోజు పెళ్లి రోజు అయిపోతుందా చెప్పు? రిషి చేసే పనులు చూస్తా ఉంటే వాళ్ళమ్మ ఎలాగైనా మీ నాన్న మనసు నా వైపుకి మళ్ళీ చేయమని చెప్పి పంపించినట్టుండది. ఇది నిజమే అత్తయ్య. ఇంట్లో రిషి, ఆఫీసులో సింధు. మనం మన కళ్ళారా చూసాం కదా. ఆఫీస్లో వాళ్ళ పెళ్లి రోజుకి స్టాఫ్ అందరూ విష్ చేయటం, కేక్ కట్ చేయించటం, ఇదంతా చూస్తుంటే ఎలాగైనా మరిదిగారి మనసు మార్చాలని ఆ సింధు గట్టి పట్టుదల మీదే ఉందనిపిస్తోంది. దాని బొంద అది ఎన్ని పిచ్చి వేషాలు వేసినా నా కొడుకు మనసు మార్చలేదు మధు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. శశిని మార్చలేక దాన్ని మన ఇంటికి పంపించేయడం ఖాయం. అప్పుడది విడాకులు ఇవ్వక తప్పదు, యష్ సంధ్య మెల్లో తాళి కట్టక తప్పదు. మీరు చెప్పింది జరిగితే బాగుంటుందత్తయ్య. ఒకవేళ సింధు శశి మనసుని మార్చేస్తే అప్పుడేంటి పరిస్థితి? లేదు మధు, అలా జరగదు. ఎందుకు జరగదత్తయ్య? మరిది గారిని మార్చాలని ట్రై చేస్తున్న సింధుకి శశి చిన్నపిల్ల. తనని మార్చటం ఒక లెక్క చెప్పండి. అతి విశ్వాసం అంత మంచిది కాదత్తయ్య. శత్రువు ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టాలి. అదే తెలివైన వాళ్ళు చేసే పని. రిషి, రిషి, ఏంటి నానమ్మా? ఈరోజు నీ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారని చెప్పావు కదా, అవునానమ్మా, ఇచ్చారు. నీకు మార్క్స్ ఎలా వచ్చాయి? అన్నిట్లోనూ ఏ గ్రేడే. మరి శశికి ఎలా వచ్చాయి మార్కులు? చెప్పు రిషి, ఈసారి కూడా అది తప్పిందా? అవునానమ్మా, అన్ని సబ్జెక్టులో ఫెయిలే. కొన్ని జీరోలు, ఇంకొన్నిట్లో 1, 2లు మాత్రమే వచ్చాయి శశికి. సరేనన్నా, నువ్వెళ్ళు. ఇప్పుడు దొరికిందా సింధు? నాకు తెలుసు శశిని అది ఇంకా పాడు చేస్తుందని. శశిని బాగు చేస్తానని గొప్పలు చెప్పి తీసుకెళ్ళింది కదా, దాని ఇంటికి వెళ్ళి మరీ నిలదీస్తాను. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందో చూస్తాను. అసలు సింధు ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టే అవకాశం వచ్చింది.